హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి యూపీఎస్సీ ఆన్లైన్ GOV.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 14వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 3వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 4th జూలై 2025 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో ఎవ్రీ పోస్ట్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 52 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి వీడియోను 25 జాబ్స్ ని ఒక వీడియోలో అండ్ 25 జాబ్స్ ని అయితే ఇంకొక వీడియోలో అయితే చేస్తాను. సో ఫస్ట్ 25 వీడియోస్ అయితే ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మనమైతే ఏదైతే పోస్ట్ గురించి చెప్పుకుంటున్నామో ఆ పోస్ట్ ను బట్టి అప్పుడైతే మనమైతే ఏజ్ లిమిట్ అనేది అయితే చెక్ చేద్దాము. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవ్రీ పోస్ట్ వైజ్ ఆ పోస్ట్ ను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్ట్ గురించి చెక్ చేసేటప్పుడు ఆ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలని అయితే మనమైతే అక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. అండ్ ఇంకా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, మార్క్స్ ఎన్ని రావాలి, ఎన్ని మార్క్స్ ఎన్ని ఉంటాయి అక్కడైతే ఇవ్వండి. టోటల్ ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్క్స్, ఓబీసీ వాళ్ళకి 45 మార్క్స్, SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 40 మార్కులు అయితే రావాలని అయితే చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. ఎవరైతే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 25 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అమౌంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇదైతే నాన్ రిఫండబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయాలు అండ్ కన్సెషన్ విషయాలు అయితే యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ కన్సెషన్ సంబంధించి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలంటే మనం అయితే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. యూపీఎస్సీ ఆన్లైన్ GOV.in/ORA అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ ఇంటర్వ్యూని బట్టి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వైజ్ వన్స్ అయితే చెక్ చేద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 07/2025 అండి. వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వేకెన్సీ వచ్చేసరికి పోస్ట్ నేమ్ అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాంకింగ్ ఇన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకైతే 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకునేసరికి ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ అండ్ SC వాళ్ళకైతే ఒక పోస్ట్ అనేది అయితే రిలీజ్ అయింది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి ఇది లెవెల్ 8 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి మాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ SC వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్ అఫైర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ కొన్ని అదర్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీ అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి
అసిస్టెంట్ డైరెక్టర్ కార్పొరేట్ లా ఇన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకైతే రిలీజ్ అయ్యాయి ఈ 3 పోస్టులు కూడా. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యింది. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 8 అండి. యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకు మాక్సిమం 30 సంవత్సరాలండి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. లేదా ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా 5 years చదివింటారు కదా, వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద అయితే చూద్దాము ఇంకేమేమి ఏంటి అనేది అయితే. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీ అండి. సో ఇది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి కంపెనీ ప్రాసిక్యూటర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 25 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో రిజర్వేషన్ వైజ్ పోస్టులు చూసుకుంటేసరికి ఓసీ వాళ్ళకు 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 5, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 పోస్ట్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7 అండి. యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years అండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 33 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఆర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇన్ లా అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చెప్తున్నారు. సో దీని హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో అయితే ఉంది. నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి డిప్యూటీ సూపరింటెండెంట్ హార్టికల్చరలిస్ట్ ఇన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ 2 వేకెన్సీ కూడా రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 అండి. యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి ఏ పోస్టుకు ఏ కేటగిరీ వాళ్ళకు రిలీజ్ అవుతుందో వాటికి మాత్రమే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఓసీ వాళ్ళకు పోస్ట్ రిలీజ్ అయింది కాబట్టి మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 35 సంవత్సరాలు గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ అయితే చదివి ఉండాలి. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ బాటనీ ఆర్ అగ్రికల్చర్ బాటనీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ బాటనీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఆర్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి ఎవరికైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో హార్టికల్చర్ ఇంక్లూడింగ్ ఆర్నమెంటల్ గార్డెనింగ్ ఆర్ ల్యాండ్స్కేపింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ అనాటమస్ బాడీ ఆర్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సేమ్ న్యూఢిల్లీలో అయితే ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ ఆర్కిటెక్ట్ ఇన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అండి. ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. మొత్తం మనకైతే 16 పోస్టులు అయితే ఉన్నాయి.
సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసరికి యాజ్ పర్ లెవెల్ 10 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలి. సో అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ బై ఎగ్జామినేషన్ అని అయితే చెప్తున్నారు. అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయితే అయి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొఫెషన్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ అండి సేమ్. అండ్ నెక్స్ట్ 6th పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రైబ్యునల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకైతే రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒక జాబ్ అని అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 35 years అండి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ ఎస్సీస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ లా అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో మనకేంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ జ్యుడిషియల్ ఆర్ లీగల్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కస్టమ్స్ లేదా ఎక్సైజ్ ఆర్ సర్వీస్ ట్యాక్స్ మ్యాటర్స్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ దీని హెడ్ క్వార్టర్ సేమ్ న్యూఢిల్లీలో అయితే ఉంది. సో నెక్స్ట్ 7th పోస్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ నాన్ మెడికల్ ఇన్ బీసీజీ వ్యాక్సిన్ ల్యాబొరేటరీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ ఒక వేకెన్సీ కూడా ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మాక్సిమం 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎంఎస్సి లేదా ఎంవిఎస్సి డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో మనకేంటంటే హ్యూమన్ బయాలజికల్ ప్రోడక్ట్స్ ఆర్ ఇన్ రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ ఆర్ వైరాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఇమ్యునాలజీ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిలో మనకేంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి చెన్నై అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మొత్తం 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకైతే ఒక పోస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38, ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ వెటనరీ సైన్స్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హ్యూమన్ బయాలజికల్ ప్రోడక్ట్స్ ఆర్ రీసెర్చ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ ఆర్ వైరాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఇమ్యునాలజీ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి 3 years అని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంది. సో నెక్స్ట్ 9th పోస్ట్ అండి. సో ఇది వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాక్ అనస్థీసియా అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ 3 వేకెన్సీస్ కూడా మనకేంటంటే ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 అండి యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA అయితే ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది.
అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి సో ఈ ఓసీ వాళ్ళకైతే రిలీజ్ అయింది కదా, సో మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి రికగ్నైజ్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కన్సర్న్ స్పెషలిస్ట్ ఆర్ సూపర్ స్పెషాలిటీ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ ఏ షెడ్యూల్ 6 ఆఫ్ సిహెచ్ఎస్ అమెండ్మెంట్ రూల్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అట్లీస్ట్ 3 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట యాజ్ అ సీనియర్ రెసిడెంట్ ఆర్ tutor or demonstrator or register or assistant professor or lecturer in the కన్సర్ట్ స్పెషలిస్ట్ ఆర్ సూపర్ స్పెషాలిటీ ఇన్ రికగ్నైజ్డ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఏంటంటే ఆప్షన్స్ మనకి ఇంటర్వ్యూ ఉంటుందేమో మేబీ అలా దాని ప్రకారం అయితే ఇస్తారు. ఒకసారి చెక్ చేద్దాము. సో ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది. సో వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఢిల్లీ అండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి 10ది పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ డెర్మటాలజీ ఆర్ వెనీరాలజీ అండ్ లెప్రోస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఇవి వచ్చేసరికి 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 2 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 7th సిపిసి ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఎస్సీ వాళ్ళకి 45, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ది థర్డ్ షెడ్యూల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ ఆర్ సూపర్ స్పెషాలిటీ మెన్షన్ ఇన్ సెక్షన్ ఏ ఆర్ షెడ్యూల్ 6 ఆఫ్ సిహెచ్ఎస్ అమెండ్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే వీటి మీద మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. యాజ్ అ సీనియర్ రెసిడెంట్ ఆర్ ట్యూటర్ ఆర్ డెమాన్స్ట్రేట్ ప్రకారం అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి పీడిఎఫ్ లింక్ని అయితే వన్స్ చెక్ చేయండి గైస్, మీకు ఏమన్నా డౌట్ ఉండేది ఇంకా క్లారిటీగా. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఢిల్లీలో అయితే ఉంది. సో ఎవరైనా కానీ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. నెక్స్ట్ 11వ పోస్ట్ వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 మైక్రోబయాలజీ ఆర్ బ్యాక్టీరియాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకైతే 11 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 3 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th సిపిసి ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 43, ఎస్టీ వాళ్ళకి 45 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి యాజ్ ఎ ఇండికేట్ ఇన్ పార్ట్ ఏ అండ్ సెక్షన్ ఏ ఇన్ షెడ్యూల్ 6 ఆఫ్ సిహెచ్ఎస్ అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం అనేది అయితే ఇవ్వడం జరిగింది. డాక్టర్ మెడిసిన్ ఇన్ బ్యాక్టీరియాలజీ ఆర్ డిప్లోట్ నేషనల్ బోర్డ్ బ్యాక్టీరియాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సర్న్ స్పెషలిస్ట్ ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆఫ్టర్ ఆప్టైనింగ్ ద ఫస్ట్ పోస్ట్ గ్రేడ్ డిగ్రీ ఆర్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆప్టైనింగ్ ద పోస్ట్ గ్రేడ్ డిప్లొమా అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకంటే వీటి ఫీల్డ్ మీద మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్లో అయితే ఉందంట. అండ్ నెక్స్ట్ 12వ పోస్ట్ వచ్చేసరికి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆప్థమాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 8 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 7th సిపిసి ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 43, ఎస్సీ వాళ్ళకి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ ఎ రికగ్నైజ్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్ ఫస్ట్ షెడ్యూల్ ఆర్ సెకండ్ షెడ్యూల్ పార్ట్ 2 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. యాజ్ ఎ సీనియర్ రెసిడెంట్ ఆర్ ట్యూటర్ ఆర్ డెమాన్స్ట్రేట్ ప్రకారం అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే
ఉన్నదని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 13th పోస్ట్ అండి. సో స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పబ్లిక్ హెల్త్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకైతే 9 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 43 సంవత్సరాలు అండ్ ఎస్సీ వాళ్ళకి 45 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఏమంటే చేంజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి గైస్. సో ఏంటంటే సేమ్ ఉన్నప్పుడు అలా అని చెప్పుకుంటున్నా, ఎందుకంటే వీడియో లెంత్ అనేది అయితే ఎక్కువైపోతుంది. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సీనియర్ రెసిడెంట్ ఆర్ ట్యూటర్ ఆర్ డెమాన్స్ట్రేట్ ప్రకారం అయితే కన్సర్న్ స్పెషాలిటీ ఆర్ సూపర్ స్పెషాలిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి 14వ పోస్ట్ అండి. సో ఈ 14వ పోస్ట్ అనేది ఏంటంటే స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియోథెరపీ అండి. సో దీని వచ్చేసరికి మనకైతే మొత్తం 8 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2 అండ్ ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అని అయితే రిలీజ్ అయ్యాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th సిపిసి ప్లస్ ఎన్పిఏ ప్రకారం అనేది అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 43, ఎస్సీ వాళ్ళకు 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మనకైతే ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఇన్ ద థర్డ్ షెడ్యూల్ అయిన ప్రకారం అయితే మనమైతే ఎలిజిబుల్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో మనకేంటంటే రేడియోథెరపీ ఆర్ రేడియాలజీ మీద అయితే చదివి ఉండాలి, ఎందుకంటే మనకు పోస్ట్ రిలీజ్ అయింది దాని మీద కాబట్టి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సీనియర్ రెసిడెంట్ ఆర్ ట్యూటర్ ఆర్ డెమాన్స్ట్రేట్ ప్రకారం అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 15th వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ మెడికల్ సైకాట్రిస్ట్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 2 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ 2 వేకెన్సీస్ కూడా ఏంటంటే ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అనేది అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకైతే మాక్సిమం 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం జరిగింది. విత్ పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా ఇన్ రేడియోకాలజీ ఆర్ మెడికల్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో లేదా డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రేడియాలజికల్ ఆర్ మెడికల్ ఫిజిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉంది. నెక్స్ట్ 16వ పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లేదా టెక్నికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవి వచ్చేసరికి 13 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి మాక్సిమం 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్ అయితే చదివి ఉండాలి, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్. సో ఇవైతే చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో లేదా మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అయితే చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి 17th పోస్ట్ అండి. సైంటిస్ట్ బి జియాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మొత్తం 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయింది. అది కూడా కేటగిరీ వైజ్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకైతే రిలీజ్ అయింది ఈ ఒక్క పోస్ట్ అనేది కూడా. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం అనేది అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ వాళ్ళకి మాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి
విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలి. సో దీనికి సంబంధించి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇన్ జియాలజీగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రియల్ హైజీన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇవి కూడా ఏంటంటే యాజ్ పర్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ అయ్యాయి ఈ 2 వేకెన్సీ అనేది కూడా. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏసీ లిమిట్ విషయానికి వచ్చేసరికి మాక్సిమం 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ హైజీన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోకెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే చెప్తున్నారు. సో వీటి మీద అంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ హైజీన్ ఇన్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ శాంపుల్స్ అండ్ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది అయితే చూద్దాము. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబై అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 19th పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసరికి ఓసీ కేటగిరీకి అండి, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయింది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 40 సంవత్సరాలు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి యాజ్ ద రికగ్నైజ్డ్ MBBS డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఇన్ ద థర్డ్ షెడ్యూల్ అని అయితే చెప్తున్నారు. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇంక్లూడింగ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆక్యుపేషనల్ హెల్త్ ఇన్ ద ఫ్యాక్టరీస్ ఆర్ పోర్ట్స్ ఆర్ మైన్స్ ఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో అయితే ఉందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ 20th వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ అని అయితే ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రికల్ అని. సో మొత్తం మనకైతే ఇవి 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఓసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 12 7th CPC ప్రకారం అనేది అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 40, ఎస్సీ వాళ్ళకి 45, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలి. పాస్ ఇన్ ఏ సెక్షన్ A అండ్ సెక్షన్ B యాజ్ ఏ అసిస్టెంట్ మెంబర్షిప్ ఎగ్జామినేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఫ్రమ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద జనరేషన్, ట్రాన్స్మిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ మెయింటెనెన్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇంకా వీడియోకి ఇంకో వీడియో అయితే చేస్తాను గైస్. సో ఈ వీడియోకి ఏంటంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్.